దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అనుగ్రహ కాలములో, ఈ ఏడాది ఈ తపస్కాలములో వివిధ రకాల ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నాలలో మనం ముందడుగు వేస్తూ దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండటానికి, ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి మనలో చాలామంది ప్రయత్నం చేస్తున్నాం. ప్రభు ఆనందిస్తూ ఉన్నారు, మనం దీవిస్తూ మనకు రకరకాల ఆధ్యాత్మిక అవకాశాన్ని, ఆహారాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ తపస్కాల ధ్యానాంశంలో 4వ శతాబ్దంలో థామస్ ఆ కెంపస్ అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక రచయిత రాసినటువంటి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి పుస్తకంలో నుంచి కొన్ని అంశాలను మనం ధ్యానిస్తూ చివరిలో ఈ 5-6 రోజుల్లో కూడా ఈ క్రీస్తుని యొక్క అనుసరణలో మనం ఆయనకు దగ్గరగా ఉండటం ద్వారా పొందే ఆధ్యాత్మిక ఫలాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తుని యొక్క అనుసరణలో ముందడుగు వేస్తూ వెళ్తున్నామో, అది మనలో దేవుని యందు మన యొక్క నమ్మకాన్ని అధికం చేస్తూ ఉంది. ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు పరిపూర్ణ నమ్మకాన్ని కలుగజేస్తుందని ఈ రచయిత 3వ పుస్తకం 17వ అధ్యాయం 3rd book 17th చాప్టర్లో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఏ స్థాయికి వెళ్తున్నాడంటే ఆ నమ్మకంలో, ప్రభువా నేను నా గురించి తీసుకునే శ్రద్ధ కంటే నీవు నా గురించి తీసుకునే శ్రద్ధ ఎక్కువైంది అనే స్థాయిలోనికి వెళ్తున్నాడు. అంతటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేను నా గురించి తీసుకునే శ్రద్ధ కంటే నీవు నా పట్ల ఉన్నటువంటి ప్రేమతో నీవు తీసుకునే శ్రద్ధ ఇంకా ఎక్కువగా ఉంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ నేను నీ మీద ఆ నమ్మకంతో ఆధారపడకుండా ఉన్నట్లయితే నేను పడిపోతాను. నీవే నా ప్రక్కన లేకపోయినట్లయితే, నీవే నాకు ఆధారంగా లేకపోయినట్లయితే నేను పడిపోతానని మరి ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా టోటల్గా సరెండర్ అవుతూ దేవుని యందు పూర్ణ నమ్మకాన్ని వ్యక్తం చేసేటప్పుడు, ప్రభు నీవు నా జీవితం పట్ల ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు ప్రభు అని అడిగే స్థాయిలోనికి తన యొక్క ప్రార్థన ఉంటుంది. నీవు ఏది చేయాలనుకుంటే అదే చెయ్యు, ఎందుకంటే నీవు ఏది చేసినా సరే అది నా మంచికే అని నాకు తెలుసు అని. బహుశా ఆ స్థాయిలో ప్రార్థన చేయగలిగినటువంటి వాళ్ళం మనలో అతి తక్కువ మంది మాత్రమే ఉంటాం. ఎందుకంటే ప్రభు నీవు ఏది చేసినా సరే అది నా మేలు కొరకే, నా మంచి కొరకే అని నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చెయ్యు అనే ప్రార్థన చేసే స్థితి టోటల్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఆయన యందు పూర్ణ నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. అది చీకటి అయినా, వెలుగైనా, సుఖం అయినా, శ్రమ అయినా అది నీ చిత్తమే ప్రభు అంటాడు. అది చీకటిగా ఉన్నా ఇప్పటికీ, కానీ అది ఇప్పుడు వెలుగైనా, అది ఇప్పటికి సుఖమైనా, శ్రమ అయినా అది నీ చిత్తమే, కాబట్టి నేను నీకు దూరంగా వెళ్ళిపోకుండా ఆ టైంలో, ఆ సమయంలో నీతోనే ఉండేటట్లు నన్ను చెయ్యి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు. అదే పుస్తకంలో 3rd bookలో మరి 30వ అధ్యాయంలో 30th చాప్టర్లో ఈ విధంగా అంటున్నాడు, దేవుని సహాయం అడగాలి, పూర్ణ నమ్మకంతో అడగాలని. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ప్రియ కుమారుడా, నేను నీ ప్రభువుని, నేను అన్ని కష్ట సమయాలలో కూడా నేను నిన్ను ఆదుకునేవాడని, నా చెంతకురా, నేను నీకు విశ్రాంతినిచ్చేవాడిని, నేను నీ దగ్గరే ఉన్నాను అనేటువంటి అభయవచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో చూస్తున్నాం, రేపటి విషయాల గురించి నీవు ఆందోళన చెందవద్దు, రేపటి ఆలోచనలు రేపటికి ఉన్నాయి, ఈ రోజు చాలు, కాబట్టి నువ్వు వాటిని ప్రభువు మీద వేసి నువ్వు నమ్మకంతో ఉండు అని వాక్యం చూసి చెప్తూ ఉంది. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా నేను నిన్ను వదిలేశాను అని నువ్వు అనుకోవద్దు. నేను నువ్వు ఎప్పుడూ కూడా చేయి విడిచిపెట్టను. శ్రమల దారిలో కూడా నేను నిన్ను తీసుకొని వెళ్ళినా విడిచిపెట్టకుండానే నేను నీతోనే వస్తాను. శ్రమల దారిలో గుండా నేను నిన్ను తీసుకొని వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను నీతోనే వస్తాను అనేటువంటి అభయహస్తం మనకు కనబడుతుంది.
మళ్ళా ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నాం ఒక చక్కని విషయం. నేను నీకు ఇచ్చింది బహుశా ఒకవేళ నేను తిరిగి తీసుకోగలను. నేను తీసుకున్నది మళ్ళా తిరిగి ఇయ్యాలనుకుంటే ఇయ్యగలను. అది నాకు ఇష్టమైతేనే. నేను నీకు ఇచ్చింది తిరిగి నేను తీసుకోగలను. అబ్రహాముకు వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి ఆ యొక్క బిడ్డని ప్రభు అడుగుతున్నాడు, నేను నీకు ఇచ్చిన బిడ్డ నాకు అర్పించు అని. నేను నీకు ఇచ్చింది నేను తిరిగి తీసుకోగలను. అలాగే నువ్వు నాకు ఇచ్చిన దాన్ని కూడా తిరిగి నేను ఇవ్వాలనుకుంటే నీకు ఇవ్వగలను. మళ్ళీ ఆ యొక్క ఇస్సాకుని మళ్ళీ అబ్రహాముకు తిరిగి ఇచ్చాడు. కాబట్టి అది నేను నీకు ఇచ్చిందే కాబట్టి అది నా ఇష్టమే, అది నాకు చెందిందే అని నువ్వు అంగీకరించాలి. నీకు ఏది ఇచ్చినా సరే అది నాకు చెందింది, నీకు ఇచ్చాను కాబట్టి ప్రభువా అది ఇవ్వటమైనా తీసుకోవటమైనా నీ ఇష్టమే. భక్తుడైన యోబు అన్నట్లుగా మనం కూడా అనగలగాలి. ఎందుకంటే ప్రభు నీవిచ్చేటువంటి ప్రతీదీ కూడా పరిపూర్ణమైన బహుమతిగా నీ వద్ద నుంచి నాకు వస్తుంది. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, ఎ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవ్రీ గుడ్ గిఫ్ట్, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ బిలాంగ్స్ టు మీ. అది ప్రభునికే చెందుతుంది. ప్రతి మంచి బహుమానము, ప్రతి ఉత్తమమైనటువంటి బహుమానం అది ఆయనకి చెందిందే. ఆయన తన యొక్క మంచితనాన్ని బట్టి నాకు ఇస్తూ ఉన్నాడు. కావున ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా సరే కృంగిపోకుండా ఆ బాధని సంతోషంగా మార్చగలిగేవాడు ఆయనే, తిరిగి తీసివేయగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు నువ్వు అర్పించుకో. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే అభయాన్ని, ధైర్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. కాబట్టి మనం ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో మనం ఉండేటప్పుడు, ఆ నమ్మకాన్ని మనం వ్యక్తం చేసినప్పుడు అది ఆయన మనకు ఇచ్చినటువంటి ప్రేమ కానుక అవుతుంది. ఇతరులు నిన్ను విమర్శించినా, ఏదైనా మాటలన్నా సరే నువ్వు అధైర్యపడవద్దు. ఎందుకంటే గాలిలో నుంచి వచ్చిన మాటలు, ఆ మాటలు పలికిన ఆ వ్యక్తులు కూడా మళ్ళీ శూన్యంలో కలిసిపోతారు. నీవు వాటిని బట్టి నువ్వు భయపడకుండా, లెక్కించకుండా నా మీదనే ఆధారపడి ఉండు అని ఈ రచయిత 3వ పుస్తకం 46వ అధ్యాయంలో 3rd book 46th చాప్టర్లోను, తర్వాత 50వ అధ్యాయంలో కూడా వివరిస్తూ ఉన్నాడు. అన్ని వేళలలో కూడా ప్రభువా నన్ను నీకు పూర్తిగా అర్పించుకునేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వు అని మనం ధ్యానిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఈ మాటలతో, ఈ భావంతో ఒక పాట పాడుకుందాం. ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ప్రియ దైవ ప్రజలారా, కీర్తనకారుడు 138వ కీర్తన 15వ వచనంలో అంటాడు, దేవా నీయందే నా ఆనందము అని. యోబు గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, దేవుని యందు పూర్ణ నమ్మకము ఆశ కలిగి ఉండటం. ఆల్ అవర్ హోప్ అండ్ ట్రస్ట్ టు బీ ఇన్ గాడ్ ఎలోన్. దేవా నీయందే నా పరిపూర్ణమైనటువంటి నమ్మకము విశ్వాసము అని. అటువంటి పూర్ణ నమ్మకం మనకు కలిగి ఉన్నట్లయితే ఆ క్రీస్తుని యొక్క అనుసరణలో మనం ఆయనకు అతి దగ్గరగా అతి సన్నిహితంగా వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఆ స్థాయికి మనం చేరుకునే అదృష్టాన్ని ఇవ్వమని అడుగుతూ, ఈ నమ్మకం మనలో ఉండేటప్పుడు ప్రభువా నీ కృపావరములు లెక్కించలేనటువంటివి అని భక్తులు చెప్పగలుగుతున్నారు.
లెక్కించలేనటువంటి నీ కృపావరాలు మనం చూస్తూ ఉన్నామని. ఓసారి ఒక ఊరిలో ఓ పెద్ద ఆయన, ఎల్డర్లీ పర్సన్, చాలా చక్కగా అందరితో మాట్లాడుతూ ఉండేవాడు. తన జీవితంలో కూడా సంతృప్తిగా ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. నలుగురికి ఒక ఆదర్శంగా, మరి ఎవరైనా సలహాలు అడిగితే వాళ్ళకి చెప్తూ ఉండేటువంటి వ్యక్తి. ఉత్తేజ భావంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆప్టిమిస్టిక్గా ఎప్పుడూ ఉండేవాడు. ఒక యువకుడు తన చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న టెన్షన్స్తో ఉన్నటువంటి ఆ యొక్క యువకుడు ఈ పెద్ద ఆయన ఎదురుపడినప్పుడు ఆయన అడిగాడు, ఏంటండి మీరు ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఆనందంగా కనిపిస్తారు, అందరికీ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, ఉత్తేజ భావంతోనే ఉంటారు, ఇంత వయసులోకి వచ్చినప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా నైరాశ్యంతో కనిపించరు అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అంకులు యువకుడితో చెప్తున్నారు, నా జీవిత అనుభవాలు నాకు అనేక పాఠాలను నేర్పించాయి. వాటన్నిటి నుంచి కూడా చివరికి నేను తెలుసుకున్నది ఏమిటంటే దేవుని మీద ఆధారపడటం, టు ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన నాతో ఉన్నాడనేటువంటి నమ్మకం. ఈ నమ్మకం నాలో ఉన్నప్పుడు, ఈ నమ్మకం నాలో ప్రారంభమైనప్పుడు, ఈ నమ్మకంతో నేను ముందడుగు వేసినప్పుడు నేను సంతోషంగా, హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అందరితో కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఆయనే నాకు ఆధారంగా ఉండేటప్పుడు, ఆ నమ్మకం నాలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు నేను దేని గురించి ఇంక భయపడవలసిన అవసరం లేదు అనేటువంటి స్థైర్యంతో ముందుకు వెళ్తున్నానని చివరికి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో. మరి ఆల్ మై డిసప్పాయింట్మెంట్స్, ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ వచ్చినప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్స్లో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని, ఆ డి అనే అక్షరాన్ని నేను హెచ్గా మార్చుకుంటాను. డి అనే అక్షరం హెచ్గా మారినట్లయితే ఈ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా హిజ్ అపాయింట్మెంట్స్ అవుతాయి. అవి నాకు డిసప్పాయింట్మెంట్స్ కావు, అసంతృప్తినిచ్చేవి కావు, అది దేవుని యొక్క ప్రణాళికలు, హిజ్ అపాయింట్మెంట్స్. ఈ డిసప్పాయింట్మెంట్స్ని ఒక్క అక్షరం నేను మార్చుకొని ఆ డీని తీసేసి హెచ్ అని పెట్టుకుంటాను. హిజ్ అపాయింట్మెంట్స్, అతడు నా జీవితంలో అనుకున్నటువంటి ప్రణాళికలు అని ఒక్క మాటతోనే నేను సరిపెట్టుకుంటూ ఉంటాను. అదే నమ్మకంతో ఆయన నేను అడుగుతూ ఉంటానని చెప్తూ ఉన్నాడు. పుట్టుగుడ్డివాడు యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడని తెలిసినప్పుడు, ఇదిగో దావీదు కుమారా యేసు, నా మీద దయ చూపించని బిగ్గరగా అరిచాడు. ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి ఆయనకి ఇంకేమీ కూడా పట్టలేదు. ఆయనకున్నదంతా కూడా ఒకటి, ఆ నజరేయుడు అనేటువంటి యేసు, దావీదు కుమారుడైన యేసు ఆ దారిలో వెళ్తున్నాడని తెలుసుకొని అతను ఎంతో నమ్మకంతో తన శక్తినంతా కూడగట్టుకొని గట్టిగా అరుస్తూ ఉన్నాడు, నా మీద దయ చూపించని. తప్పకుండా ఈ నా వేడుకోలు, ఈ నా ప్రార్థన, ఈ నా ఏడుపు ఆయనకు వినిపించిందంటే ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు అనే నమ్మకంతో. ప్రియ దైవ ప్రజలారా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 30 నుంచి 33 వచనాల్లో చూస్తున్నాం. ఆ ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వెళ్తూ ఉండేటప్పుడు దారిలో బలమైనటువంటి స్థానికులు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అతి బలమైనటువంటి ఆ యొక్క స్థానికుల మీద యుద్ధం చేయడానికి వీళ్లకు బలం చాలలేదు, ధైర్యం లేదు. మరి అందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు, చచ్చిపోతారు, అక్కడితో ఆ జాతి, ఆ వంశం అంతా కూడా వాళ్ళు నాశనం అయిపోతారు అనే భయంతో వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ యుద్ధ భయంతో మా గుండె నీరసించిపోతూ ఉంది, మాకేమాత్రం కూడా ముందడుగు వేయడానికి ధైర్యం చాలటం లేదు అని అన్నప్పుడు మోయిస్ ఇదిగో వాళ్ళతో చెప్తున్నాడు, మిమ్ము నడిపించే ప్రభువే మీ పక్షమున పోరాడును. తండ్రి కుమారుని వలె ఆయన మిమ్మలను ఇప్పటి వరకు మోసుకొని వచ్చాడు. ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనంతోనూ మిమ్మల్ని నడిపిస్తాడనే ధైర్యంతో ఉండేటువంటి వచనాలు నాయకుడైనటువంటి మోషే ఆ ఇజ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. నిజమే, స్థానికులు వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళతో ఈ యుద్ధం చేస్తున్నటువంటి ప్రయాణం చేసుకొని వస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు, యుద్ధ సామాగ్రి వీళ్ళ దగ్గర లేదు, ప్రయాణంతో అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళు, ఇన్ని రకాలుగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు
బలవంతులైనటువంటి ఆ యొక్క స్థానికుల మీద యుద్ధం చేయడానికి బలం చాలదు. కానీ ఒకే మాట చెప్తున్నాడు నాయకుడు వాళ్ళకి. ఎందుకంటే మిమ్ము నడిపించిన ప్రభువే మీ తరపున మీ పక్షమున ఆయన ఈ పోరాటంలో ఉంటాడు. ఆయన ఈ యొక్క పోరాటంలో మీ పక్షమున పోరాడును. తండ్రి కుమారుని వలె ఇగో మిమ్మలని ఆయన తన భుజాల మీద మోసుకొని తీసుకొని వచ్చాడు. ఇక్కడ వదిలేస్తారని మీరు ఎలా అనుకుంటారు? ప్రేమతోనూ నమ్మదగినతనంతోనూ ఆయన మనలను నడిపిస్తాడనే ధైర్యాన్ని ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో చూస్తున్నాము. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము. నీ తెలివితేటల మీద ఆధారపడకుండా ఆయన మీద నీ పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచు. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతున్నావో, నాట్ హాఫ్ అండ్ హాఫ్ మైండెడ్, క్వశ్చన్ మార్క్తో డౌట్స్తో కాదు, పరిపూర్ణంగా ఎప్పుడైతే నువ్వు ఆధారపడుతూ ఉన్నావో తప్పకుండా ఆయన నీకు ముందుకు తీసుకుని వెళ్తాడు, విజయాన్ని ఇస్తాడని. యెషయా గ్రంథము 41:10 మనం చూసాం. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందునని ప్రవక్తల యొక్క ప్రవచనాలలో ఇజ్రాయేలు ప్రజలకి యావే దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 24-26 వచనాలలో మరి ఇదిగో తన కుమారుడు అస్వస్థతతో ఉన్నప్పుడు ఆ బాలుని తండ్రి నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు, నేను నమ్ముతున్నాను, నాలో అవిశ్వాసం లేకుండా ఉండేటట్లు తోడ్పడుము అని ప్రాధేయపడి అడుగుతున్నాడు. నేను నమ్ముతున్నాను, నమ్మకం ఉంది, కానీ అతి తొందరలో నేను ఆ నమ్మకం నాలో క్షీణించిపోకుండా, అవిశ్వాసం చోటు చేసుకోకుండా నాలో ధైర్యాన్ని నింపు ప్రభు అని ఆ వ్యక్తి అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో భక్త పౌలుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికి సమకూర్చున్నట్లు దేవుడు చేయునని మనకు తెలియనని భక్త పౌలుడు సంఘానికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారము, ఆయన చిత్తానుసారము పిలువబడినటువంటి వారికి ఆయన అన్నీ కూడా మంచికే సమకూర్చునని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మీలో కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఈరోజున మనం ప్రార్థించుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ మీద నాకు నమ్మకం ఉన్నా సరే కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలలో ఆ నమ్మకం సన్నగిలుతూ ఉండేటప్పుడు, అవిశ్వాసం చోటు చేసుకునేటప్పుడు నాలో ధైర్యాన్ని ఇవ్వు, నాలో నమ్మకాన్ని పెంపొందింప చేయు. నీ మీదనే పూర్తిగా ఆధారపడి నన్ను నీకు పూర్తిగా సరెండర్ అవుతూ పూర్తి నమ్మకాన్ని నీ యందు కలిగి ఉండేటువంటి నమ్మకాన్ని నాలో కలిగించు. నేను నా గురించి తీసుకునే శ్రద్ధ కంటే నీవు నా గురించే శ్రద్ధ ఎక్కువని గ్రహించి నేను నీకు పూర్తిగా అర్పించుకునే స్థాయిలో నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ అటువంటి పూర్ణ నమ్మకాన్ని మనలో ప్రేరేపించమని, ఈ దినాలలో మనంగా ఒక టాస్క్గా మనలో అపనమ్మకం, అధైర్యం చోటు చేసుకునే పరిస్థితుల్ని మనం గుర్తించగలిగి ఆ సందర్భాలలో మరింత ఉత్తేజంగా ప్రార్థన చేసి ప్రభుని యందు పూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండే వ్యక్తులుగా దీవించమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.